తెలంగాణ రాష్ట్రంలో యూరియా అంశం రాజకీయ వివాదంగా ఉంది. యూరియా కొరత చాలా స్పష్టంగా కనపడుతోంది. రాజకీయ పార్టీలకు ఈ అంశంపైన ఎటువంటి అభిప్రాయమైనా ఉండొచ్చు కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్న మాట నిజం. యూరియా కోసం పడిగాపులు పడుతున్న మాట నిజం. యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్న మాట నిజం. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్న మాట నిజం. సో ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బంది. అయితే ఈ ఇబ్బంది నేపథ్యంలో రాజకీయ పార్టీల స్పందన భిన్నంగా ఉంది. యూరియా కొరత కృత్రిమమైనది అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. మేం కావాల్సినంత యూరియాని ఇచ్చేశాం, ఆ యూరియా ఏమైపోయిందో తెలియట్లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియాని కూడా ఇవ్వలేదు. కేటాయించిన యూరియాలో 45-50% ఇంకా మాకు రావాల్సి ఉంది, దాన్ని ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోంది, ఆపుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. మేము 10 ఏళ్ల కాలంలో ఇటువంటి క్యూ లైన్లు లేకుండా, యూరియా కొరత లేకుండా, యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పరిపాలన చేశాం. వీళ్ళకు పరిపాలన చేత కావట్లేదు కాబట్టి, పరిపాలించడం రావట్లేదు కాబట్టి రైతులకు ఇక అగత్యం వచ్చింది. అదునులో రైతులు ఇన్ టైంలో పొలాలకు యూరియా వేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా పోవడానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే కారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే రైతులకు సంబంధించిన యూరియా సమస్యను పరిష్కారం చేస్తారో వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం, వాళ్ళ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం విన్నాం. సో యూరియా అంశం ఎంత సీరియస్గా ఉందో చూస్తున్నాం. అసలు యూరియా అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తోన్నదేంటి? కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కేంద్రం ఇవ్వట్లేదు, వివక్ష చూపిస్తోంది అని. భారతీయ జనతా పార్టీ చెప్తోంది మేమిచ్చిన యూరియా మంత్రుల ప్రకటనల కారణంగా జనం భయపడి ఎక్కువగా తెచ్చుకొని దాచేసుకున్నారు, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడింది అని. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాట. సో ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పరిణామాలపైన చాలా అసహనం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. కిషన్ రెడ్డి స్పందన ఇలా ఉండకూడదు కదా అనిపించింది. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు యూరియా కొరత నిజమేనని. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ సర్కారు చేసింది అని చెప్తే, కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి యూరియా కొరత నిజమే, 10 ఏళ్ల కాలంలో యూరియా తయారీకి సంబంధించిన కర్మాగారాలని కాంగ్రెస్ పార్టీ గతంలో వాటిని పక్కన పెడితే, మేము వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో వాటన్నిటిని బాగు చేసి యూరియా ఉత్పత్తిని పెంచాము. ఇటీవల రామగుండంలో యూరియా ఉత్పత్తిలో టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా ఇబ్బందులు వచ్చాయి, ఆ కారణంగానే యూరియా కొరత వచ్చింది. తొందరలోనే మేము ఆ కొరతని తీరుస్తాం. దేశంలో అవసరాలు పెరిగాయి, ఉక్రెయిన్ నుంచో ఇంకెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం, సమస్యని తొందరలోనే పరిష్కారం చేయబోతున్నాం. అతి తొందరలో 50 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకు యూరియా రాబోతోంది అంటూ కిషన్ రెడ్డి ప్రకటించారు. సో కిషన్ రెడ్డి ప్రకటన చూసిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటన తప్పు కదా అనిపిస్తోంది. సో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ సర్కారు పైన నిరాధారమైన ఆరోపణలు చేశారా అనిపించింది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, మంత్రులు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈ యూరియా కొరతని బీఆర్ఎస్ పార్టీ సృష్టించింది అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు క్యూ లైన్లో నిలబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు యూరియా కొరతే లేదు అని చెప్తున్నారు. తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ యూరియా కొరత లేదని చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మాకు యూరియా ఇవ్వండి అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు యూరియా కృత్రిమ కొరత రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది అంటున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కొరత నిజమే, తొందరలో యూరియా ఇస్తామని చెప్తున్నారు. సో మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మేము అద్భుతంగా చేశాం, 10 ఏళ్ల కాలంలో యూరియా కొరత లేకుండా చేశాం, యూరియాకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడకుండా చేశాం. ఇప్పుడు మాత్రం ఈ 2 ప్రభుత్వాలకు, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావట్లేదు రైతుల కష్టాలు తీర్చడం. ఈ చేతగాని ప్రభుత్వాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని తిట్టడం ఏంటి, మాపై విమర్శ చేయడం ఏంటి, మేము చేతగాని వల్ల అనడం ఏంటి, యూరియా ఇవ్వంది కేంద్రం కదా, కేంద్రం పైన కదా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాల్సింది, కేంద్రాన్ని కదా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సింది, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. సో ఇక్కడ 3 పార్టీలకి నా విజ్ఞప్తి, 3 పార్టీలకి నా అప్పీల్ ఏంటి అంటే, దయచేసి యూరియా అంశానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రకటనలు ఆపండి. ఇంకా మీరు చేస్తున్న ప్రకటనల కారణంగా సమస్య పరిష్కారం కాకపోగా సమస్య మరింత పెరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు, ఎందుకంటే ఆ 2 పార్టీలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, పార్టీకి సంబంధించిన నాయకులు. మీరు చేసే ప్రకటనలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి.
యూరియా కొరత ఇప్పట్లో తీరదేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా బస్తాల కోసం పొలం పనులు వదిలేసి క్యూ లైన్లో నిలబడుతున్నారు. కాబట్టి యూరియా అంశంపైన రాజకీయాలు మానేయండి. రేపు ఎల్లుండి ఎలక్షన్స్ కూడా లేవు మీకేమి. యూరియా అంశంపైన రాజకీయాలు మానేసి ఒక తమిళనాడు స్ఫూర్తితో కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి తెలంగాణ రైతుల యూరియా కష్టాలని దూరం చేయండి.